మనందరం ఎన్నో కలలు కంటాం, ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం. కానీ వాటిలో చాలా వాటిని చేరుకోలేకపోతాం. వాటి కోసం ఎంతో కష్టంగా ప్రయత్నించినా వాటిని సాధించలేక సర్దుకుపోతాం. మన జీవితం బయట ఉన్న అదృష్టం వల్ల, ఇతరుల వల్ల, పరిస్థితుల వల్ల నడుస్తుంది అని అనుకుంటాం. కానీ నిజమేమిటంటే మన జీవితం బయట ఉన్న వాటి వల్ల కాదు, మన లోపల మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బిలీఫ్స్ వల్ల నడుస్తోంది. ఈ సబ్కాన్షియస్ మైండ్లో మనం పెట్టుకున్న బిలీఫ్స్ మనకి తెలియకుండానే మనల్ని కంట్రోల్ చేసి మన లైఫ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో, ఎలాంటి పనులు చేయాలో డిసైడ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జోసెఫ్ మర్ఫీ గారు రచించిన ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో ఉన్న అత్యంత లోతైన సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీరు నేర్చుకునేది 1. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి. 2. మన ఆలోచనలు ఎలా మన జీవితాన్ని మార్చేస్తాయి. 3. మనకి నచ్చిన జీవితం జీవించడానికి సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ఉపయోగించాలి. ఈ మూడింటిని అర్థం చేసుకున్నాక మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బిలీఫ్స్ మారి మీకు నచ్చిన జీవితాన్ని మీరు జీవిస్తారు. ఫస్ట్ పాయింట్, కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి. ఈ పుస్తకం ఇలా చెబుతోంది, మీ జీవితానికి 2 ప్రపంచాలుంటాయి. ఒకటి బయట కనిపించే ప్రపంచం, దీనిని కాన్షియస్ మైండ్ అంటాము. మరొకటి మన లోపల ఉన్న ప్రపంచం, దీనిని సబ్కాన్షియస్ మైండ్ అంటాము. ఈ బయట కనిపించే ప్రపంచంలో మీ పరిస్థితులు, మీ అనుభవాలు, మీకు జరిగే సంఘటనలు ఉంటాయి. అవి మీరు నేరుగా చూస్తారు. ఇంకోటి మీ లోపల ఉన్న ప్రపంచం, అవే మీ భావాలు, మీరు నమ్మే నమ్మకాలు, మీ భయాలు, మీ ఆశలు, మీ అలవాట్లు. ఇవన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్ లోపల మీరు పెట్టుకున్న బిలీవ్స్ బట్టి ఉంటాయి. ఈ లోపల ప్రపంచంలో అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏం నమ్మితే బయట ప్రపంచంలో కూడా అదే జరుగుతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ వాదించదు, ఆర్గ్యుమెంట్స్ చెయ్యదు, మీరు చెప్పిందే నిజమని నమ్ముతుంది. నాకు సాధ్యం కాదు, నా లైఫ్ మారదు, నేను గెలవలేను అని మీ సబ్కాన్షియస్ మైండ్లో రాసుకుంటే బయట ప్రపంచంలో కూడా అదే జీవితాన్ని అనుభవిస్తారు. బట్ నేను సాధించగలను, నా లైఫ్ నేను మార్చుకుంటాను, నేను ఎలా అయినా గెలుస్తాను అని మీ సబ్కాన్షియస్ మైండ్లో రాసుకుంటే బయట ప్రపంచంలో కూడా అదే జీవితాన్ని అనుభవిస్తారు. సెకండ్ పాయింట్, మన ఆలోచనలు ఎలా మన జీవితాన్ని మార్చేస్తాయి. అమెరికన్ తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఇలా అన్నాడు, మనిషి రోజంతా ఎలా ఆలోచిస్తూ ఉంటాడో అలానే తయారవుతాడు. మనమందరం రోజు మొత్తం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం కదా. ఉదయం లేచిన వెంటనే ఇవాళ ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి అని. కానీ మనం గ్రహించని విషయం ఏమిటంటే అవి మాటలు కాదు మిత్రమా, అవే ఆజ్ఞలు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ఆలోచించిన ప్రతి భావం నీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక ఆర్డర్లా పనిచేస్తోంది. అది అవును ఇదే నిజమని అంగీకరించి దానిని వాస్తవంగా మార్చడం మొదలు పెడుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక విద్యార్థి ప్రతి పరీక్ష ముందు నాకు టెన్షన్గా ఉంది, నేను ఫెయిల్ అవుతాను అని అనుకుంటాడు. అతని సబ్కాన్షియస్ మైండ్ అదే వాస్తవమని నమ్ముతుంది. భయం పెరుగుతుంది, దృష్టి తగ్గుతుంది, ఫలితం కూడా చెడిపోతుంది. కానీ ఇంకో విద్యార్థి మాత్రం నేను ప్రిపేర్ అయ్యాను, నేను చెయ్యగలను అని నమ్ముతాడు. అతని సబ్కాన్షియస్ మైండ్ ఆ నమ్మకాన్నే స్వీకరిస్తుంది. అదే నమ్మకం అతనిలో శాంతి, స్పష్టత, దృష్టి తెస్తుంది. చివరికి విజయం నిజమవుతుంది. ఇదే మన జీవితానికి ప్రాథమిక సత్యం. నీ ఆలోచన నీ వాస్తవానికి బీజం. నీ జీవితంలో నువ్వు చూసే ప్రతి ఫలితం నీ మనసులోనే పుడుతోంది. నువ్వు నేను దురదృష్టవంతుడిని అని నమ్మితే అదే నీ జీవిత గ్రంథంలో రాసుకున్న పేజీ అవుతుంది. నువ్వు నేను ఆశీర్వదించబడ్డవాడిని అని నమ్మితే జీవితం కూడా నీకు అదే చూపిస్తుంది. జోసెఫ్ మర్ఫీ అంటారు, నీ సబ్కాన్షియస్ మైండ్ వాదించదు. నువ్వు ఏ ఆలోచన రాసినా అది దాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి నీ ఆలోచనలను జాగ్రత్తగా ఎంచుకో. ఎందుకంటే ప్రతి ఆలోచన నీ భవిష్యత్తు పేజ్లో ఇంకు చుక్కలా పడుతుంది. నీ ఆలోచనలు నీ వాస్తవాన్ని రాస్తున్నాయి మిత్రమా. అందుకే నీ మనసులో ఈ రోజు నుంచే కొత్త మాటలు రాయి. నేను చేయగలను, నేను విజయవంతుడని, నా జీవితం నాకు సహాయం చేస్తోంది. థర్డ్ పాయింట్, మనకి నచ్చిన జీవితం జీవించడానికి సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ఉపయోగించాలి. వాట్ ఎవర్ వీ ప్లాంట్ ఇన్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ అండ్ నరిష్ విత్ రిపిటేషన్ విల్ వన్ డే బికమ్ రియాలిటీ. ఎర్ల్ నైటాంగెల్. మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏ ఆలోచన విత్తనం వేస్తామో దాన్ని పదే పదే పోషిస్తే ఒకరోజు అది నిజంగా మన జీవితంలో జరుగుతుంది. సో మన జీవితాన్ని మార్చాలంటే మన సబ్కాన్షియస్ మైండ్ని మన కోసం పనిచేలా చేయాలి.
కానీ అది మన కోసం ఎలా పనిచేస్తుంది, దానిని మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మనకి నచ్చిన జీవితం ఎలా సృష్టించాలి? అందుకే జోసెఫ్ మర్ఫీ చెప్పిన 3 ప్రధాన పద్ధతులు ఉన్నాయి. ఇవి పాటిస్తే నీ సబ్కాన్షియస్ మైండ్ నీ బలహీనతవరు నీ పెద్ద బలమవుతుంది. కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్ని మనకి నచ్చిన లైఫ్ లీడ్ చేయడానికి ఉన్న 3 పాయింట్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ పాయింట్, శక్తివంతమైన మాటలను నీ సబ్కాన్షియస్ మైండ్లో రాయాలి. ఈ సబ్కాన్షియస్ మైండ్ మన మాటలను ఆజ్ఞలా స్వీకరిస్తుంది. అందుకే నువ్వు నీతో చెప్పుకునే మాటలు నీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. నువ్వు నీతో ఇలా మాట్లాడాలి: నేను చెయ్యగలను, నా జీవితంలో మంచి జరుగుతోంది, నేను విజయాన్ని ఆకర్షిస్తున్నాను, నా మనసు నాకు సహాయం చేస్తోంది. ఈ మాటలు నువ్వు పూర్తిగా నమ్మి వాటిని పదే పదే చెప్పడం ద్వారా నీ సబ్కాన్షియస్ మైండ్లో కొత్త నమ్మకాలను నిర్మిస్తుంది. నువ్వు లోపల పలికే ప్రతి పాజిటివ్ వర్డ్ నీ సబ్కాన్షియస్ మైండ్లో విత్తనం వేస్తుంది. ఆ విత్తనం పెరిగి నీ జీవితంలో నీ కలలను నిజం చేసే శక్తిగా మారుతుంది. సెకండ్ పాయింట్, నీ కలను కళ్ళ ముందు స్పష్టంగా ఊహించాలి. అంటే మీరు విజువలైజ్ చేయాలి. ఎందుకంటే నీ సబ్కాన్షియస్ మైండ్కి మాటల కంటే చిత్రాలు అంటే ఇమేజెస్ ఎక్కువ శక్తివంతం. నువ్వు ఏదైనా లక్ష్యం పెట్టుకున్నావంటే అది నెరవేరినట్టుగా ఊహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఐఏఎస్ అవ్వాలనుందా? నీ మైండ్లో నువ్వు ఇంటర్వ్యూ రూమ్లో కూర్చున్నట్టు ఊహించుకో. నీ పేరు అనౌన్స్మెంట్స్లో వినిపిస్తున్నట్టు ఊహించుకో. నీకు బిజినెస్ కావాలా? నువ్వు డీల్స్ క్లోజ్ చేస్తున్నట్టు ఊహించుకో. నువ్వు నీ డ్రీమ్ ఆఫీస్లో వాక్ చేస్తున్నట్టు ఊహించుకో. విజువలైజేషన్ అంటే డ్రామా కాదు, మీ మైండ్కి రియాలిటీని చూపించటం. కాబట్టి మీ మైండ్ ఆ చిత్రం నిజమని నమ్మడం మొదలు పెడుతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ చిత్రం నిజమయ్యే దిశలో పనిచేస్తుంది. థర్డ్ పాయింట్, మీ సబ్కాన్షియస్ మైండ్కి భయం కాకుండా నమ్మకాన్ని ఇవ్వాలి. మీ సబ్కాన్షియస్ మైండ్కు భాష అర్థం కాదు, ఫీలింగ్ మాత్రమే అర్థమవుతుంది. మనం భయపడినా, సందేహంలో ఉన్న నెగిటివ్ థాట్స్ వచ్చినా మన సబ్కాన్షియస్ మైండ్ వాటిని ఆజ్ఞలుగా తీసుకుంటుంది. కాబట్టి మొదట భయాన్ని గుర్తించు, తర్వాత దానికి బదులు నమ్మకాన్ని పెట్టు. నాకు భయం ఉన్నా నేను ముందుకెళ్తున్నాను, నాకు సందేహాలు ఉన్నా నేను గెలుస్తానని నమ్ముతున్నాను. నా సబ్కాన్షియస్ మైండ్ నాకు అడ్డంకులు కాకుండా అవకాశాలు చూపిస్తుంది. ఇలా నువ్వు నీలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ను మార్చుకుంటే నీ సబ్కాన్షియస్ మైండ్ నీకు విధేయంగా మారుతుంది, నీకు నచ్చిన లైఫ్ లీడ్ చేయడానికి సహాయం చేస్తుంది. కాబట్టి నాకు కావలసింది జరుగుతుందనే అంతిమ నమ్మకం మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండాలి. ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అనుమానాలతో, సందేహాలతో పనిచేయదు. అది స్పష్టమైన క్లారిటీతో, స్పష్టమైన నమ్మకంతో పనిచేస్తుంది. నీ నమ్మకం ఎంత బలంగా ఉంటే అంత వేగంగా నీ సబ్కాన్షియస్ మైండ్ నీ జీవితాన్ని మార్చడం మొదలుపెడుతుంది. అక్కడి నుంచే నీ కొత్త జీవితం మొదలవుతుంది. కంక్లూజన్, చివరికి నిజం ఒకటే, మన జీవితాన్ని మార్చే శక్తి బయట లేదు, అది మనలో, మన సబ్కాన్షియస్ మైండ్లోనే దాగి ఉంది. నీ సబ్కాన్షియస్ మైండ్ ఒక నిశ్శబ్ద శక్తి, ఒక అద్భుతమైన ఇంజిన్. నువ్వు దానికి ఏ దిశ ఇస్తే అదే దిశలో నీ జీవితాన్ని నడిపిస్తుంది. ఈ రోజు నుంచి శక్తివంతమైన మాటలు నీ సబ్కాన్షియస్ మైండ్లో రాయి. నీ లక్ష్యాలను చిత్రాల్లా ఊహించుకో. నీ భయాలను నమ్మకాలతో మార్చు. మరియు ముఖ్యంగా నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుందనే సంపూర్ణ నమ్మకం పెట్టుకో. నీకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకో. ఒక మార్గంలో ఓడిపోతే మరొక మార్గంలో మళ్లీ ప్రయత్నించు. నీ సబ్కాన్షియస్ మైండ్కు సరైన నమ్మకాన్ని ఇస్తే ఈ ప్రపంచంలో నువ్వు అసాధ్యం అనుకున్నదే సాధించగలుగుతావు. ఈ వీడియో చూస్తుంటే నీ మనసులో ఒక చిన్న వెలుగు వెలిగిందా? ఆ వెలుగు నీ భవిష్యత్తు మార్గాన్ని చూపించే దీపం. దాన్ని కాపాడుకో. అది నిన్ను నీ కలల దగ్గరకు నడిపిస్తుంది. సో ఈ రోజు నుంచే నిర్ణయం తీసుకో, నా జీవితాన్ని నేను నాకు నచ్చినట్లు మార్చుకుంటాను. ఇలాంటి డీప్ మోటివేషనల్ కంటెంట్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి కమెంట్లో మీ లక్ష్యం ఏంటో చెప్పండి. మీ కొత్త జీవితం ఈ క్షణం నుంచే మొదలవుతుంది.